శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శృంగేరిలో శారదాదేవి ఎలా ఆవిర్భవించింది అనేది ఈరోజు చెప్పుకుందాం. ఈరోజు సరస్వతి పూజ కదా, అందుకనే భవ్యమైన శారదాంబ చరిత్ర చెప్పుకుందాం. శంకరాచార్యుల వారు జైత్రయాత్ర చేస్తూ ఒకసారి మాహిష్మతీపురం అనే ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ మండన మిశ్రుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా చాలా గొప్ప, ఆయన గొప్ప పండితుడు. ఉభయ భారతి అని ఆయన భార్య. వాళ్ళిద్దరితో వాదించడానికి శంకరాచార్యుల వారు వెళ్ళారు. ఎందుకండి వాళ్ళతో వాదన? దానికోసం ఎక్కడో పని కట్టుకుని ఇంకొక రాజ్యానికి వెళ్ళడం ఎందుకు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. వాళ్ళిద్దరూ దివ్యాంశ సంభూతులు, సామాన్యులు కాదు అసలు. దానివల్ల లోకానికి జరగాల్సిన ఒక మేలు ఉంది, అందుకోసం వెళ్ళారు. అదేమిటో మీకు కాసేపట్లో చెప్తా. మాహిష్మతీపురం వెళ్ళాక ఆయన ఎక్కడుంటాడు ఆ మండన మిశ్రుడు అనడానికి ఎవరో నది దగ్గర స్త్రీలు నీళ్లు పట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అడిగారట, అమ్మ మండన మిశ్రుడు ఇల్లు ఎక్కడా అని. వెంటనే వాళ్ళు ఫలప్రదం కర్మ ఫలప్రదోజః కీరాంగనాయత్ర గిరంగిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధా జానేహితన్ మండన మిశ్రధామ అని చెప్పారు. విచిత్రంగా అంటే చూడండి, ఎవరి ఇంటి ముందైతే చిలుకలు వాలి అవి వాదించుకుంటూ ఉంటాయట. ఏమిటి అంటే కర్మఫలాన్ని ఇచ్చేది భగవంతుడని ఒకళ్ళు, కాదని ఒకళ్ళు, అలాగా చిలుకలు కూడా వాదించుకుంటూ ఏ ఇంటి ముందైతే ఉంటాయో అదే మండన మిశ్రుడి ఇల్లు అని చెప్పారట. చూడండి, చిలుకలకి ఏదైనా రావాలి అంటే విపరీతంగా చెప్పాలి. చిలుకలు అక్కడ అలా నేర్చుకున్నాయి అంటే ఎంత వాదన ఆ ఇంట్లో జరుగుతూ ఉంటుందో, ఎంతమంది పండితులు అక్కడికి రావడం, గోష్ఠులు జరుగుతూ ఉంటాయో అలాంటి ఇల్లు అన్నమాట. సరే, శంకరుల వారు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంటి తలుపు వేసేస్తుంది. ఎందుకంటే ఆ రోజు అక్కడ శ్రాద్ధం జరుగుతుంది మిశ్రుడి పితృదేవతలది. అప్పుడు శంకరుల వారు ఏం చేశారు, ఆకాశ మార్గంలో పైనుంచి ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే అక్కడ వారికి శ్రాద్ధం జరుగుతూ ఉంటే ఎవరో తెలుసా, ఆ శ్రాద్ధంలో కూర్చున్న వాళ్ళు సాక్షాత్తు వ్యాస మహర్షి, జైమిని మహర్షి వాళ్ళు కూర్చుని ఉన్నారు భోక్తల కింద. అప్పుడు శంకరాచార్యుల వారు సన్యాసి వచ్చేసరికి మండన మిశ్రుడికి చాలా కోపం వచ్చేసింది. నువ్వు ఎందుకు వచ్చావు అసలు, నువ్వెవరు, మేము తలుపు వేసేసి ఉంటే లోపలికి రావడానికి. అప్పుడు ఆ భోక్తలు ఇద్దరు చెప్పారు, నాయన వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, కారణజన్ముడు, అవతార పురుషుడు. అందుకని ఆయన పైన ఆగ్రహం ప్రదర్శించడం చాలా పొరపాటు. అందులో ఈరోజు నువ్వు శ్రాద్ధ ప్రక్రియ చేస్తున్నావు కదా, వారు ఏ భిక్ష అడిగితే అది ఇవ్వు అని చెప్పారు. మీ పితృదేవతలు సంతోషిస్తారు అని. వెంటనే మీకు ఏ భిక్ష కావాలి అంటే శంకర్ల వారు వాద భిక్ష కావాలి అన్నారు. సరే అయితే శ్రాద్ధం అయ్యాక వాదించుకుందాము అని చెప్పి ఆ శ్రాద్ధం అంతా పూర్తి చేస్తారు. అయిపోయాక అప్పుడు వాదనకి కూర్చుంటే వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమిటంటే మన ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంకొకళ్ళకి శిష్యులు అవ్వాలి అని. అంటే మండన మిశ్రుల వారు ఓడిపోయారు అనుకోండి, శంకరాచార్యుల వారికి శిష్యులై సన్యాసం స్వీకరించాలి. ఈయన ఓడిపోతే కనుక గృహస్థాశ్రమంలోకి వచ్చేయాలి అని. మరి ఈ వాదనకి ఎవరో ఒకళ్ళు మధ్యవర్తి సాక్షి ఉండాలి కదా, ఎవరుంటారు? అప్పుడు ఉభయ భారతీదేవి అని మండన మిశ్రుడి భార్య, ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడ సాక్ష్యం కింద పెట్టారు. శంకరాచార్యుల వారు వాదిస్తూ ఉంటే మధ్యలో సాక్ష్యానికి కూర్చున్నారంటే అర్థమవుతోంది కదా ఆవిడ సామాన్యురాలు కాదని. నిజంగానే సామాన్యురాలు కాదు ఆవిడెవరో మీకు తర్వాత చెప్తా. అయితే వాళ్ళిద్దరూ ఇంకా చర్చ మొదలుపెట్టి అద్వైత సిద్ధాంతం గురించి వాటి గురించి అలాగా వాదించేసుకుంటూ ఉంటే అది ఒక రోజులో తేలేలా లేదు. వెంటనే ఆవిడ ఏం చేస్తారంటే, నాయన ఇది తేలే వ్యవహారం కాదు, మీ ఇద్దరూ గట్టివాళ్ళను, ఒక పని చేద్దామని వాళ్ళిద్దరి మెడలో దండలు వేయించి ఎవరి మెడలో దండ అయితే మొట్టమొదట వాడిపోతుందో వాళ్ళు ఈ వాదనలో ఓడిపోయినట్టు అని చెప్పి ఆవిడ పని చూసుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళలా కొన్ని రోజుల పాటు వాదించుకునేసరికి మండన మిశ్రుల వారి మెడలో దండ వాడిపోయింది. వెంటనే ఆయన ఓడిపోయినట్టే కదా. అప్పుడు శంకరుల వారిది జయము అనే లోపు ఆవిడొచ్చి, నా భర్తలో నేను అర్ధాంగిని కదా, ఆయన ఓడిపోవడం అంటే నన్ను కూడా ఓడిస్తే అప్పుడు ఓడిపోవడం, నాతో చర్చ చేయను ఆయన అని శంకరుల వారిని చర్చకు పిలిచారు. ఎంత ఉద్దండురాలో ఆలోచించండి, సాక్షాత్ శంకరుల వారిని చర్చకు పిలవడం అంటే. వాళ్ళిద్దరికీ చర్చ ఇంకా రసవత్తరంగా జరిగి 17 రోజుల పాటు వాదించుకున్నారు. శంకర్ల వారిని ఎవరు ఓడించగలరు? సాక్షాత్తు పరమేశ్వరుడు దిగొచ్చిన స్వరూపం. మరి అవతలావిడ కూడా అంత గొప్ప ఆవిడ, గుర్తుపెట్టుకోండి. చివరికి ఆవిడ ఏం చేశారంటే, తల్లి సరే నాయన అయితేను అన్నిట్లోనూ నువ్వు జయించావు, ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అన్నారు. అనేసరికి ఏమిటి అన్నారు శంకర్ల వారు. ఆయన చిన్న వయస్సులోనే ఆపత్సన్యాసం స్వీకరించేశారు, బ్రహ్మచారి. ఆయనకి తెలియని శాస్త్రం ఏదైనా ఉంటే కామశాస్త్రం ఒక్కటే. వెంటనే ఆవిడ తెలివిగా ఏమన్నారంటే, సరే అయితేను నేను అడిగే ప్రశ్న కామశాస్త్రం గురించి. శరీరంలో మన్మథ కళలు ఏ స్థానాల్లో ఉంటాయి, అవి స్త్రీలకు ఎక్కడుంటాయి, పురుషులకు ఎక్కడుంటాయి, అవి శుక్లపక్షంలో
ఎలా స్పందిస్తాయి, కృష్ణపక్షంలో ఎలా స్పందిస్తాయి, ఇవన్నీ చెప్పు, ఇదే నా ప్రశ్న. శంకర్ల వారు అసలు ఊహించలేదు ఇది, ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యం చిన్నప్పటి నుంచిను. ఎలా చెప్తారు? వెంటనే ఆలోచించి, అమ్మ నాకు 1 నెల సమయం ఇవ్వు, ఇస్తే కనుక నేను వీటి సమాధానాలు తెలుసుకుని వచ్చి చెప్తాను అన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి, సరే నాయన వెళ్ళిరా అన్నారు. అప్పుడు శంకర్ల వారు శిష్యులతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే అక్కడ అమరుక మహారాజు అని ఒక రాజు వేటకి వెళ్ళి ఆ వేటలో చనిపోయాడు. శంకర్ల వారికి పరకాయ ప్రవేశ విద్య తెలుసు. వెంటనే వారు ఏం చేశారంటే ఆ చనిపోయిన రాజు శరీరాన్ని రాజ్యానికి తీసుకువెళ్ళి అతని భార్యలు బోలెడంత మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు అక్కడ కూర్చుని, మంత్రులు వాళ్ళందరూ. ఈ లోపల ఈయన పరకాయ ప్రవేశ విద్యతో ఆ శరీరంలో ప్రవేశించారు. వెళ్తూ వెళ్తూ తన శరీరాన్ని ఒక కొండ గుహలో దాచిపెట్టి పద్మపాదాచార్యుల వారు మిగతా శిష్యులు ఉన్నారు కదా, వాళ్లతో మీరు ఈ శరీరాన్ని భద్రంగా ఉంచండి, పాడైపోకుండా, నేను 1 నెల రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి అప్పుడు పరకాయ ప్రవేశ విద్య చేశారు. చేశాక అందరూ ఏడుస్తుంటే ఆ రాజు లేచి కూర్చున్నారు. ఆశ్చర్యపోయారు అందరూ, ఇదేమిటి, ఎలా బతికేరు ఈయన అని. సర్లే బతికేళ్లే అని సంతోషించారు. కానీ విచిత్రం ఏమిటంటే శంకర్ల వారు శరీరంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అపురూపమైన వాక్శక్తి, ఏదంటే అది జరిగిపోయేది. అలాగే ఏది దొరికితే అది దానం ఇచ్చేసేవారు, ఎందుకంటే వారు సర్వసంగ పరిత్యాగ, లోపల ఉన్నాయన. అలాగనే అంతటి మహనీయుణ్ణి ప్రకృతి కూడా గుర్తించింది, భార్యలు గుర్తించలేకపోయారు. కానీ ఏం జరిగింది? వృక్షాలు విపరీతంగా పుష్పించేయడం మొదలుపెట్టాయి, గోవులు కుప్పలు కుప్పలు పాలిచ్చేయడం మొదలుపెట్టాయి, రాజ్యంలో ఎవ్వరికీ రోగాలు లేవు, సుభిక్షంగా అయిపోయింది రాజ్యం. ఆయన మాత్రం కూర్చుని ప్రతిరోజు వాళ్ళ దగ్గరించి ఆ శృంగార రహస్యాలు భార్యల ద్వారా తెలుసుకుని వాటన్నిటినీ అమరక శృంగార శతకం అనే పుస్తకం కింద రాయడం మొదలుపెట్టి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏమిటి ఈయన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, నా భర్తలా లేరు, ఎవరో కారణజన్ముడు మహానుభావుడు లేచి వచ్చినట్టుగా ఉంది, కొంపదీసి ఎవరైనా గొప్పవాళ్ళు పరకాయ ప్రవేశంతో ఇంట్లో ప్రవేశించారా, ఒకవేళ ప్రవేశిస్తే ఈ రాజ్యానికి మహానుభావుడు అవసరం, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని వాళ్ళు ఏం చేశారు, భటులతో ఎక్కడైనా ఈ రాజ్యం చుట్టుపక్కల మీకు ఎవరైనా సన్యాసిది కానీ గొప్పవాళ్ళది కానీ శరీరం కనిపిస్తే వెంటనే తీసుకెళ్లి దహన సంస్కార క్రియ చేసేయండి అని చెప్పారు. దాంతో ఈ భటులు బయలుదేరి వెళ్ళారు. ఈ లోపల ఏమైంది, దాదాపు 1 నెల రోజులు పూర్తయిపోయి ఇంకా గురువుగారు రావట్లేదని చెప్పి పద్మపాదుల వారు గుర్తు చేద్దామని బయటకు వచ్చారు. పద్మపాదుల వారు చాలా శక్తిమంతులు, ఆయనకి నరసింహుడు పిలిస్తే పలికేవాడు ఆయనకి. అలాంటిది ఆయన బయటకు వచ్చేసరికి ఈ లోపలి భటులు వెళ్ళి ఆ గుహలో ఉన్న శరీరాన్ని చూసి దహనం చేసేయడం మొదలు. ఇక్కడ శంకరాచార్యుల వారికి వెంటనే తెలిసిపోయింది, అమ్మో అక్కడ నా దేహం పోతోంది అని. వారు వెంటనే రాజు శరీరం వదిలేసి పరకాయ ప్రవేశంతో మళ్ళీ వెళ్ళి తన దేహంలో ప్రవేశించారు. కానీ అప్పటికే చితి మీద దేహాన్ని పెట్టి అంటించేయడంతో ఒళ్ళంతా బొబ్బలు ప్రారంభమైపోయి వెంటనే నృసింహస్వామిని ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? మనలో చాలా మందికి తెలుసు, కానీ ఇక్కడ వచ్చింది అది అని తెలీదు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. నృసింహ కరావలంబన స్తోత్రం పుట్టింది ఇదిగో ఈ సందర్భంలో. అప్పుడు నృసింహస్వామి దయ వల్ల తాపాలన్నీ తీరిపోయి శరీరం మామూలుగా అయిపోయింది. ఇప్పటికి కూడా స్తోత్రం ఎవరైతే పఠించారో వాళ్ళకి అన్ని రకాల తాపాలు, ఏ రకమైన బాధ ఉన్నా సరే అది పోయి స్వస్థులవుతారు అని ప్రతీతి. అలా ఎన్నో లక్షల మందికి పనిచేస్తూ ఉంటుంది ఆ స్తోత్రం, శంకరాచార్యుల ద్వారా అప్పుడు వచ్చింది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ కథ ఒక్కసారి ఆపితే చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, ఏమిటంటే శంకరాచార్యుల వారు సర్వసంగ పరిత్యాగులు, అలాంటి ఆయన ఒక మానవ మాతృడి దేహంలోకి వెళ్ళడం ఏమిటి, అక్కడ భార్యల ద్వారా ఈ కామశాస్త్రం అంతా తెలుసుకోవడం ఏంటి, చాలా ఘోరంగా లేదా, శంకరాచార్యుల వారిని కించపరిచినట్టు లేదా, ఇది ఈ కథ అంతా అసంబద్ధం, ఇది ఉండకూడదు అని. కానీ గుర్తుపెట్టుకోండి, విద్యారణ్య స్వామి ఉన్నారు, వారిచ్చిన శంకర విజయంలో ఈ కథ ఉంది. విద్యారణ్య స్వామి అంటే శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళీ శంకరాచార్యుల వారే దిగి వచ్చిన లాంటి స్వరూపం. మరి వారే రాశారు అంటే నిజమే కదది. అలాగే శృంగేరి పీఠం వాళ్ళు ప్రచురించిన పుస్తకాల్లో కూడా ఉంది, అందుకని అది మనం నిజంగానే స్వీకరిద్దాం. సరే, వెనక్కి వచ్చాక శంకరాచార్యుల వారు అప్పుడు అమ్మా నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవిగో అని టక 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 అవన్నీ చెప్పేశారు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది, ఇంకా అర్థమైంది తన భర్త ఓడిపోయాడు అని. ఇన్నాళ్ళు ఆవిడ ఏం చేసేవారట, శంకరుల వారిని నాయన నువ్వు భిక్షకి రా అని పిలిచి భర్తని మాత్రం మీరు భోజనానికి రండి అని పిలిచేవారట. ఆ రోజు మీరిద్దరూ భిక్షకి రండి అని పిలిచారు అంటే ఇంక ఓడిపోయినట్టే, భర్త డిక్లేర్ చేస్తారనమాట. అప్పుడు వారు సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులు అనే నామాన్ని స్వీకరించారు. శంకరాచార్యుల వారి చుట్టూ ఉన్న 4 ముఖ్యమైన శిష్యులలో ఒక ఆయన. ఆ తర్వాత ఆ తల్లి
సరే మా ఆయన సన్యాసం స్వీకరించారు, నేను ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను నా నిజలోకానికి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్తా అసలైన విషయం. వాళ్ళిద్దరూ సామాన్యులు కాదు. శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడు కిందకి దిగొచ్చిన స్వరూపం అయితే, మండనమిశ్రుల వారు బ్రహ్మదేవుడి అంశతో దిగొచ్చారు. ఉభయ భారతీదేవి సరస్వతీదేవి. ఆ తల్లికి ఇంకిక్కడ కర్తవ్యం అయిపోయింది అని పైకి వెళ్ళిపోతుంటే శంకరుల వారు, అమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అప్పటికే ఆ తల్లిని వనదుర్గా మంత్రాలతో బంధించి ఉంచారు. నువ్వు వెళ్ళిపోకూడదమ్మా అని. ఆ అమ్మవారేమో లేదు నేను వెళ్ళిపోవాలి, నా శాపం తీరిపోయింది అన్నారు. ఏమిటా శాపము అంటే, ఒకసారి సత్యలోకంలో దూర్వాస మహర్షి వేదం చదువుతూ ఒక స్వరం పొరపాటున తప్పు చదివారట, అపస్వరం చదివితే చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి వెంటనే తెలిసిపోతుంది కదా, ఆవిడ పొరపాటున పక్కున నవ్వారట. వెంటనే దూర్వాసో మహర్షి, నవ్వావు కాబట్టి నువ్వు భూమిపైకి వెళ్ళి మానవ మాతృలా జన్మించు అని చెప్పారు. అప్పుడు అమ్మవారు సరే లోకోపకారం కోసం అది చేద్దాము అని చెప్పి భూమి మీదకి దిగొచ్చారు శంకరాచార్యుల వారి కాలంలో. అలా జరిగిందనమాట. ఇప్పుడు శాప విమోచనం అయిపోయి భూమిని తాకకుండా అమ్మవారు పైకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శంకరాచార్యుల వారు బంధించి, అమ్మా నువ్వు నేను చెప్పేదాకా పైకి వెళ్ళడానికి వీల్లేదు, భూలోకంలో ఉండి అందరినీ అనుగ్రహించాలి తల్లి, నువ్వు లోకోద్ధరణ కోసం కిందకి వచ్చావు, నేను నీ కుమారుణ్ణి నీ భక్తుణ్ణి, నేను చెప్పేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి, భూమిని వదిలి వెళ్ళకూడదు అన్నారు. అంటే అమ్మవారు నవ్వి, సరేనైనా నా బిడ్డవి అడిగావు అలాగే చేద్దాం, ఇంతకీ ఎక్కడుండమంటావు అని అడిగారట. అమ్మ నేను చెప్తాను అని చెప్పి తన కూడా శక్తిని తీసుకువెళ్ళారు శంకరాచార్యుల వారు. ఆయన కూడా సురేశ్వరాచార్యుల వారి కింద వస్తే పైన ఆకాశ మండలంలో ఆ శక్తి శంకరాచార్యుల వారితో పాటు వచ్చింది. ఎక్కడికి వెళ్ళారండి అది చెప్పే ముందు మీకు ఒక సందేహం వస్తుంది. ఏమండి సరస్వతీదేవి అయితే అంత ఘోరంగా కామశాస్త్రం నేర్చుకోమని శంకరాచార్యుల వారిని పురికొల్పడం ఎందుకండి, దారుణం కదా అని. ఇక్కడే ఒక రహస్యం ఉంది. భవిష్యత్తులో శంకరాచార్యుల వారు కాశ్మీర దేశం వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. మరి సర్వజ్ఞులు అంటే ప్రతి విషయము తెలుసుండాలి. ఆ మహనీయుడికి అన్నీ తెలుసు కామశాస్త్రం తప్ప. అప్పుడు ఎవరైనా పండితులు అవి అడిగారు అనుకోండి, అప్పుడు సర్వజ్ఞ పీఠం అధిరోహించడానికి కుదరదు కదా. అందుకని అమ్మవారు ముందుగానే ఆ అడ్డంకి ఇంక రాకూడదు, సర్వజ్ఞుడు అనే దానికి అన్నీ తెలిసి ఉండాలి అని చెప్పి అమ్మవారు చేసిన ఏర్పాటు. సరే అప్పుడు శంకరాచార్యుల వారు వస్తూ ఉంటే ఇక్కడ శృంగగిరి దగ్గరికి వచ్చేసరికి ఒక చోట అక్కడ నది ఒడ్డున ఒక కప్పకి ఆగుపాము వచ్చి దానికి ఎండ పడకుండా ఇలా పడగబెట్టింది. మామూలుగా కప్ప దొరికితే ఒక నిమిషంలో తినేస్తుంది పాము, అంతే కదా. అది చూసి శంకరుల వారు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి పరస్పర వైరం ఉన్న జంతువులివి, అలాంటిది ఇలా ప్రవర్తిస్తున్నాయంటే భూమిలో ఏదో శక్తి ఉంది అని అప్పుడు దివ్య దృష్టితో చూస్తే ఋష్యశృంగ మహర్షి, విభాండక మహర్షి, తిలభాండక మహర్షి అని వారి సోదరులు వారందరూ తపస్సు చేసిన తపోభూమిది అని తెలిసింది. అప్పుడు అబ్బో ఇంతకన్నా అనువైన భూమి ఏముంటుంది అని అప్పటికప్పుడు ఒక రాతి పైన ఒక శ్రీచక్రం గీసి అక్కడున్న చందనపు దారువుతో సరస్వతీదేవి మూర్తిని తయారు చేసి, అమ్మ నువ్వు ఎక్కడ కొలువు ఉండాలన్నావు కదా, వచ్చి ఈ మూర్తిలో కూర్చో అని చెప్పారు. చెప్పి సరస్వతీదేవిని సాక్షాత్తు ఆ మూర్తిలో ప్రవేశపెట్టారు. పెట్టి అక్కడ ప్రతిష్ఠించారు. అదే శృంగేరిలో ఇప్పుడు మనం చూసే శారదా అమ్మవారు. అంటే సామాన్యంగా ఆలయాల్లో చూడండి, ఎక్కడైనా ఒక మూర్తిని పెట్టి అందులో కళలని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రవేశపడతారు. శృంగేరిలో మాత్రం అలా కాదు. ఆ మూర్తిలో సాక్షాత్తు సరస్వతీదేవి వచ్చి కూర్చున్నారు. అందుకే శృంగేరి అంత ప్రత్యేకత. అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే ఎగబడతారు. ఎందుకు అంటే సామాన్యంగా ఏ ఆలయాల్లో అయినా మహర్షులు దేవతలో ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా సరస్వతీదేవే కూర్చునున్న ప్రదేశం. అది శృంగేరి యొక్క గొప్పతనం. అందుకే శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచలం ఎన్నో పీఠాలు స్థాపించిన ఆమ్నాయ పీఠాలున్న సరస్వతీదేవిని మాత్రం శృంగగిరిలోనే తీసుకొచ్చి పెట్టారు. శంకరుల తర్వాత శృంగేరికి పీఠాధిపతి కింద సురేశ్వరాచార్యుల వారిని చేశారు. అది శృంగేరి కథ. శారదాంబ ఆవిర్భవించింది. ఇది వినగానే మీకు రెండు సందేహాలు వస్తాయి. అదేమిటండి, శంకరాచార్యుల వారు చందనమూర్తిని అంటే దారువుతో చేసిన మూర్తిని అక్కడ పెట్టారన్నారు. ఇప్పుడు మనం చూసింది బంగారపు విగ్రహం. ఇప్పుడు శృంగేరిలో చూస్తే మీరు బంగారపు మూర్తి అమ్మవారిది, పంచలోహాలతో బంగారం ఎక్కువగా చేసిన మూర్తి. మరి ఇదెలా వచ్చింది అంటే విద్యారణ్యుల వారి కాలంలో ఇంకా చందనమూర్తికి అభిషేకం చేయడానికి కుదరటం లేదు, దారువు పాడైపోతుంది కదా. అందుకని ఆ సరస్వతి అమ్మవారిని ఇంకొక సువర్ణ విగ్రహం తయారు చేసి అందులోకి ప్రవేశపెట్టి విద్యారణ్య స్వామి ఆ చందనమూర్తిని ఒక చోటు ఉంచారు. ఆ విద్యారణ్య స్వామి అందుకే అపరశంకరులు అన్నది, వారే చేయగలరు అలాంటి ప్రక్రియ. మరి అయితే ఎక్కడుందండి ఆ చందనమూర్తి అంటే శృంగేరిలో ఇప్పటికీ రహస్యంగా ఉంది. ఎంతో మంది చూస్తారు తప్ప
అదే ఆ చందనమూర్తి అని చాలా మందికి తెలియదు. అది ఎక్కడుంది అనేది మీకు రాబోయే వీడియోల్లో చెప్తా. అలాగనే ఈ కప్ప, పాము శంకరాచార్యుల వారికి కనిపించే కదా! ఆ ప్రదేశం కూడా ఇప్పటికీ ఉంది. అక్కడే ఒక పాము అవన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎక్కడుందండి? ఇది మేము శృంగేరి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదే అంటే, అదే నేను చెప్పాను కదా! మనం ఎప్పుడు శృంగేరికి టూరిస్ట్ ట్రిప్పులు వేస్తూ ఉంటాం. దర్శనం చేసుకోవడం, బస్సు ఎక్కేయడం. అలా కాకుండా ఈసారి 2 రోజులుండి అన్నీ చూడండి. చూస్తే ఒళ్ళు పులకించిపోతుంది. తొందరలో సెలవులొస్తున్నాయి కదా! సంవత్సరాంతపు సెలవులు. ఏదో ఊటీలో, కొడైకెనాల్‌లో, సింగపూర్‌లో వెళ్ళకండా మనందరం ఈసారి శృంగేరికి వెళ్ళొద్దాం. ఇప్పటి నుంచే రిజర్వ్ చేసేసుకోండి. ఇంకా వీడియో ముగించే ముందు ఎప్పుడూ చెప్పుకునే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందరం కలిసి అక్కడికి వెళదాం. లక్షల మంది ఆలయాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే అక్కడున్న శక్తి అందరికీ అనుభవం కావాలి. అదే మా ప్రయత్నం. కాకపోతే వెళ్ళినప్పుడు ఆలయాల్ని పరిశుభ్రంగా ఉంచుదాం. ఆ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుదాం. మొన్న ఒక అతనెవరో ఒక కామెంట్ రాస్తున్నాడు. చాలా బాధేసింది. ఏవండీ మీరు అరుణాచలం గురించి చెప్పేస్తే అలాగా పనికిమాలిన జనం అంతా అరుణాచలం వచ్చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఇలాంటి నోరు పాడేసుకోకూడదు. ఏమిటి జనం భక్తులందరూ అలగా జనాలైతే నువ్వేమైనా మహాత్ముడివా? ఎంతటి అహంకారం అది! వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అంటే నా వీడియోల వల్లో నువ్వు చెప్పడం వల్లో కాదు. పరమేశ్వరుడు అనుజ్ఞతో వెళ్తున్నారు. ఈసారి శృంగగిరి అందరూ వెళ్తారు అంటే వాళ్ళందరికీ శారదాంబ పిలుపు, చంద్రమౌళీశ్వరుడి పిలుపు, జగద్గురువుల పిలుపు వస్తే వెళ్తారు. అంతేగాని మనం వీడియోలు పెట్టేస్తే వెళ్ళిపోరు జనం అలాగా. భగవంతుడి పిలుపది. అలాంటప్పుడు ఇలాంటి అసహ్యమైన మాటలు మాట్లాడకూడదు. అవి మన సంస్కారాన్ని తెలియజేస్తున్నాయి. సరే ఆ విషయం పక్కన పెడితే మీరు ఇంతమంది వెళ్ళినప్పుడు ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచండి. చెత్తని తీసుకువెళ్ళి డస్ట్‌బిన్‌లోనే వేయండి. అక్కడ తీర్థాల దగ్గర బట్టలు ఉతికేయడాలు, షాంపూలు, సబ్బులు వాడేయడాలు అలాంటివి చేయకండి. అలాగే ఆలయంలో అయినా, జగద్గురువుల ఆశ్రమంలో అయినా నిశ్శబ్దంగా ఉండండి. ఏదైనా మాట్లాడుకోవాల్సి వస్తే గుసగుసగా మాట్లాడండి అంతే. వీలున్నంత సమయాన్ని జపంలో గడపండి. ఎంత జపం చేసుకుంటే అంత పుణ్యం. మామూలుగా మీరు ఎక్కడైనా ఒక 1,00,000 జపం చేస్తే వచ్చేది శృంగేరి లాంటి ప్రదేశంలో 10,000 చేస్తేనే ఆ ఫలితం వచ్చేస్తుంది. అంతటి శక్తి క్షేత్రం. ఆ ఆలయాలకి లక్షల మంది వెళ్తే తప్పు లేదు. మహనీయులు ఆ ఆలయాలు నిర్మించింది మనం వెళ్ళడానికే. అలాగనే మనందరం అక్కడికి వెళ్తే వేల మంది కార్మికులకి, చిరు వ్యాపారులకి, అక్కడున్న అర్చకులకి అలాంటి వాళ్ళందరికీ గొప్ప జీవనోపాధి దొరుకుతుంది. అవన్నీ బాగానే ఉన్నాయి కానీ వెళ్ళేటప్పుడు ఆ పవిత్రతని కాపాడుకుంటూ మనం మసలుకుందాం. అర్థమైందా? జై శారదాంబ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.